నీట్కి సంబంధించి అంటే మీరు ఒక ఎడ్యుకేటర్ పైగా దీంట్లో ఏంటంటే మెడికల్కి సంబంధించి నీట్ స్కామ్ జరిగింది. అసలు నీట్కి ఎందుకు ఇంత స్కామ్ జరగాల్సిన అవసరం వచ్చింది అంటే ఎందుకు అంటే దాదాపు 4 years కష్టపడి మేము ఈ ఎగ్జామ్ రాసాము అంటున్నారు. జనరల్గా ఇంటర్ తర్వాత రాస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి 16 వచ్చి ఉంటాయి. వాళ్ళు 4 సంవత్సరాలు కష్టపడ్డారు అంటే దగ్గర 20. అంటే జనరల్గా మా జనరేషన్ అయితే 21కి మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాము. కానీ ఎందుకు అంత అవసరం వచ్చింది అంటారు? నీట్లో ఇంత స్కామ్ జరిగింది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ముందు 3 విషయాలు గమనించాలి నిహారిక. మొట్టమొదటిది, ఒక జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ఉండడం మంచిదా కాదా? నేను మంచిదని భావిస్తున్నాను. ఎందుకంటే ఉన్నత స్థాయి విద్యకి జాతీయ స్థాయి ప్రమాణాలు లేకపోతే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు నుండి మనం ఒకసారి ఎంబీబీఎస్కి వెళ్ళారంటే ఈ ప్రమాణాలు ఉన్న నమ్మకం మీకు లేకపోతే దేశం నష్టపోతుంది. అందుకనే నీటిని ప్రవేశపెట్టారు. నేను పూర్తిగా దాన్ని సమర్థిస్తున్నాను. జాతీయ స్థాయి పోటీ పరీక్ష. రెండోది, రాష్ట్రాల్లో కూడా అడపదడప పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో కానీ ఎంసెట్లో కానీ గొడవలు జరుగుతున్నాయి మన దేశంలో. జాతీయ స్థాయిలో చాలా తక్కువ జరుగుతాయి. ఉదాహరణకు ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు జాతీయ స్థాయిలో యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఇన్నేళ్లుగా క్రమబద్ధంగా ఏ లోపాలకి అవకాశం లేకుండా, అవినీతికి ఏమాత్రం పాల్పడకుండా, మరి ఏ రకమైన ఒత్తిడికి లొంగకుండా, ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎంత ఒత్తిళ్ళు ఉంటాయి, అవేం లొంగకుండా నిఖార్సుగా చేస్తున్నారు. నీట్ కూడా ప్రామాణికంగానే చేస్తున్నారు. మరి ఇక్కడేదో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగిందో కనుక్కోవాలి. నాకు అర్థమైనంత వరకు ఎక్కడో బంగ్లింగ్ జరిగి టైం సరిగ్గా ఇవ్వకపోవటం చేత ఆ టైంకి బదులుగా అవన్నీ గ్రేస్ మార్కులు ఇచ్చారు. దానివల్ల చాలా అపతకలు అని చెప్పి అంటున్నారు. దాన్ని ఇప్పుడు సవరించామని చెప్తున్నారు. 2500 మంది మళ్ళీ పరీక్ష, 1500 మందికి పరీక్ష పెడతాం, మళ్ళీ గ్రేస్ మార్కులు తీసామని. కాబట్టి దీన్ని ఒక పొరపాటుగా జరిగిందో భవిష్యత్తులో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. కానీ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు అవసరం. అందున కొన్ని కీలకమైన వృత్తుల్లో మనకి ఆ నైపుణ్యం లేకపోయినట్టయితే సమాజానికి నష్టం. ఇది కేవలం విద్యార్థులు డిగ్రీ పొందడం కోసం లేకపోతే డిగ్రీలు చేరడం కోసం కాదు. ప్రాణాలని కాపాడే వృత్తిలో ఉన్నప్పుడు మంచి ప్రమాణాలు అవసరం. మన దేశంలోనేమో తల్లిదండ్రులకి కొన్ని వృత్తులే కంటి కానుతున్నాయి. ఈ మధ్య కొంచెం మారుతోంది, కానీ ఎంతసేపటికి మొట్టమొదటి ఆలోచించేది ఎంబీబీఎస్, ఆ తర్వాత కొంచెం ఇంజనీరింగ్, అది కూడా ఐఐటీల్లో మరో చోట, ఇలా తప్ప ఇంకోటి ఆలోచించట్లా. కానీ మారుతున్న సమాజంలో ఒక్కదానికి ఇంత గిరాక ఉండాల్సిన అవసరం లేదు. మిగతా వాటి కూడా గిరాక పెరుగుతుంది. కానీ కొంచెం ఆర్థికంగా భద్రత వచ్చినట్టయితే, ఆర్థిక వ్యవస్థ పెరిగితే, మన పిల్లలు ఏ పని చేసినా కూడా హాయిగా బతకగల నమ్మకం ఉంటే అప్పుడు కొద్దిగా ఒక్కదాని మీద ఒత్తిడి ఉండదు. ఇవాళ నీట్ లాంటి పరీక్షల మీద బాగా ఒత్తిడి అనమాట వాస్తవం. ఐఐటీలు చేరాలని చెప్పను, ఎంబీబీఎస్లో చేరడానికి నీట్ అని ఒత్తిడి అనమాట వాస్తవమేను. కాలక్రమేణా 2 చేయాలి. ఒకటి, చాలా రకాల వృత్తులు ఉపాధులు కలగాలి. ఆర్థిక వ్యవస్థ పెరిగి మనకు పనికొచ్చేది, గౌరవప్రదమైనది, సమాజంలో అందరి ప్రయోజనాలు నెరవేర్చేది ఏ పనైనా కూడా మంచిది. కొన్ని గొప్పవి, కొన్ని తక్కువ అనుభవం వదిలేసేయాలి. రెండోది, ఈ పరీక్షల్లో ఒత్తిడి కంటే వాళ్ళ అవగాహనని, వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉపయోగిస్తారని దాన్ని పరిశీలించి ఏర్పడుకోవాలి. బట్టి పట్టడం, కాపీ కొట్టడం కాకుండా. అప్పుడు క్రమక్రమంగా ఈ ఒత్తిడి కూడా తగ్గుతాయి. అండ్ ఇందులోనే రాజస్థాన్లో కోటా అనే ప్రదేశంలో కూడా చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకని ఏమవుతుందంటే, తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని గురించి పట్టించుకోకుండా వాళ్ళకి ఆశలు ఉంటాయి. నా ఆశల్ని మీ ద్వారా తీర్చుకోవాలని మేము అనుకుంటాం. నేను కోరిన కళలు ఉంటాయి, ఏదో నా కళలు నాకు నెరవేరకపోతే మీ ద్వారా నెరవేర్చాలనుకుంటాం. మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినంతగా, ప్రాణం ఇచ్చేటంతగా ఇంకెక్కడ ఉండదు. అదే సమయంలో పిల్లలు బాగా ఎదగాలన్న కోరికతో వాళ్ళ ఆసక్తిని పట్టించుకుంటే ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, పిల్లలకి ఆసక్తి ఏది ఉంటే, ఏది ఇష్టమైతే ఆ ఇష్టమైన పని చేస్తే కష్టం ఉండదు, ఒత్తిడి ఉండదు, సంతోషంగా చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేనిది తల్లిదండ్రులు చెప్పారని బలవంతంగా చేస్తే, అది నేర్చుకునే ప్రయత్నం చేస్తే, అది వంట పట్టకపోవచ్చు, ఆసక్తి లేకపోవచ్చు, తల్లిదండ్రులు నిరుత్సాహపరుస్తామని చెప్పి ఒత్తిడి ఉంటుంది, మానసిక సంఘర్షణ ఉంటుంది. రెండోది, మన పరీక్షలు, మన గొడవలు ఏమవుతుందంటే, పాఠశాల విద్య పూర్తిగా నాశనం అయిపోయింది. పేరుకి స్కూల్ పూర్తి చేయడం, మంచి మార్కులు రావడమే కానీ బట్టి పట్టి కాపీ కొట్టడం తప్ప 180 మందికి విషయాలు అర్థం చేసుకుని నాలెడ్జ్ ఉపయోగించడం తెలియదు. ఎప్పుడైతే మీకు ఆ పునాదులు గట్టిగా లేవో మీ పేరు ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఆ పైన ఈ పోటీ పరీక్షలు కూడా మీ జ్ఞాపక శక్తిని పరీక్షించే ఉన్నాయనుకోండి, మీ అవగాహనని, ఆ నాలెడ్జ్ ఉపయోగించే తీరుని కాకుండా, అప్పుడేమవుతుంది, ఒత్తిడి మరింత పెరుగుతుంది. విషయం మీకు పట్టుబడితే దాన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలిస్తే ఒత్తిడే ఉండదు.
ఎంత పరీక్షని అవలోలుగా అనిపిస్తుంది. విషయం అర్థం కాకుండా బట్టి ఆ చివరి క్షణంలో నేను చదివింది వస్తుందా లేదా, చదవంది వస్తుందేమో, వస్తే ఏమవుతుంది, ఈ భయము, ఆందోళన, దీని నుంచి ఈ సంఘర్షణ దాని తగ్గట్టు ఆసక్తి లేని అంశాలు, వీటి వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. మన తల్లిదండ్రులు పిల్లల్ని అపారంగా ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమ ఎంత భయంకరమైన ఒత్తిడిగా మారకుండా కాస్త పిల్లలు ఆసక్తిని గమనించి విద్య ఏర్పాట్లు చేయడము, పాఠశాల విద్య ప్రమాణాలు మంచిగా ఉండేది. మన తెలివితేటలు వికసించాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి పాఠశాల విద్యను నిజంగా బాగు చేసి ఈ బట్టి పట్టేది కాకుండా విషయం అర్థమయ్యేట్టుగా, అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించే శక్తి ఉండేట్టుగా చేయడం, ఈ రెండు చేస్తే చాలా మేరకు ఒత్తిడి తగ్గుతుంది. సరే, ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి అసలు మన దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎంతో మహామహులు చదువుకున్న విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అండ్ డాక్టర్స్ చదువు కోసం కూడా మన దగ్గర కాలేజెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నారు? ఇప్పుడు చిన్న చిన్న దేశాలకు కూడా మన ఇంత పెద్ద దేశం అయ్యుండి చిన్న చిన్న దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మంచి ప్రశ్న. ఏమైందంటే 4 కోట్ల మంది దేశంలో ఉన్నత విద్యలో ఉన్నారు. అండర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇంజనీరింగ్, మెడిసిన్ వగేరా. 180 మందికి డిగ్రీ వస్తుంది కానీ పనికొచ్చే పరిజ్ఞానం ఉంది అట్లా. ఎగ్జాక్ట్లీ. చివరికి ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ వృత్తి విద్యల్లో కూడా దాదాపు 14-15 లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ పట్టా పొందుతున్నారు. ఎన్నో రకాల సర్వేలు చెప్పినాయి. దానిలో 15-20% మందికి ఉపాధికి పనికొచ్చే నైపుణ్యం ఉంది. మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు ఉదాహరణకు మెకానికల్ ఇంజనీర్ చేస్తాడు అబ్బాయి, నాన్న ఇంట్లో స్కూటర్ పనిచేయట్లో కొంచెం చూడని చెప్పంటే ఆ కుర్రాడు ఏం చేస్తాడు, ఆ స్కూటర్ని తీసుకొని అక్కడ చదువులేని మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు, నువ్వు చదవయా అని. ఇంజనీరింగ్ చదివాడైనా, మెకానికల్ ఇంజనీరింగ్ చదువులోని మెకానిక్కి ఇంజనీరింగ్ కంటే ఎక్కువ తెలుసు. ఏం విద్యది? అలాంటి విద్య బూటక విద్య అయ్యేసరికి పేరుకి డిగ్రీ తప్ప ఉపయోగం లేదని భావం కలగానే తల్లిదండ్రులు కాస్త అప్పో చేసి పిల్లలకు పనికొచ్చే విద్య ఇద్దామన్న కోరిక నుంచి వచ్చింది. దాంతో వేల కోట్ల మన డబ్బు విదేశీ మార్గద్రవ్యం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మన డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా ఏం చేస్తున్నారు, కొన్ని మంచి యూనివర్సిటీలు ఉన్నా కూడా వాళ్ళు కూడా దొంగ యూనివర్సిటీలు పెట్టి కొన్ని చోట్ల, పనికిరాని యూనివర్సిటీలు, మన పిల్లల్ని ఏజెంట్లు వాళ్ళు మోసం చేసి అక్కడికి వెళ్తే చివరికి చదువు యూనివర్సిటీ మూసేస్తున్నారు కొన్ని చోట్ల. కాబట్టి ముందు మనం చేయాల్సింది మన దేశంలో, ఇందాక పాఠశాల గురించి అనుకున్నాం, ముందు స్కూల్ విద్య బాగుపడాలి, తర్వాత కాలేజీ విద్య ప్రమాణాలు ఉండాలి, నిజమైన ప్రమాణాలు ఉండాలి. మనకి ఇవాళ యూనివర్సిటీలో నిజాయితీగా మాట్లాడుతున్నాను నేను, వారం రోజులు కనుక లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్లు పట్టేస్తే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. ఏం విద్యది? ఎవరిని మోసం చేయడం కోసం విద్య ఎందుకు? విద్య మేధస్సు వికసించడం కోసం, నైపుణ్యం పెరగడం కోసం, సమాజానికి అవసరమైన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడం కోసం, అంటే సంపద సృష్టించడం కోసం. ఆ సంపద సృష్టించలేని విద్య, నైపుణ్యాన్ని పెంచని విద్య చిత్తు కాగితం. కాబట్టి ముందు విద్యా ప్రమాణాలు ఇక్కడ మార్చాలి. రెండోది, పిల్లలకి పూర్తిగా సమాచారం అందాలి. మోసపోయి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి ఆ దేశం ఈ దేశం పోకుండా పిల్లలకు పూర్తి సమాచారం అందాలి. అసలు ఏ కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళు ఏమిటి, నమ్మదగ్గ వాళ్ళ కాదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఈ రోజు డిజిటల్ టెక్నాలజీలో పెద్ద కష్టం కాదు, ఆ ప్రయత్నం చేయాలి. ముందు అసలు మన దేశంలోనే కనుక మనకి మంచి విద్య పొందే అవకాశం ఉన్నట్టయితే పొలవమంటే అక్కడికి పోవాల్సిన అవసరం చాలా మందికి ఉండదు. అంటే ఎందుకు మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటారు? ఎన్నో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ముందా చెట్టు ముందా అని. మన యూనివర్సిటీలు ఎప్పుడైతే ప్రభావాన్ని కోల్పోయినాయో, ఒక మొక్కుబడిగా విద్య అందుతోందో, చాలా యూనివర్సిటీల్లో కాలేజీల్లో చదువు లేదు, నిజమైన విద్య లేదు. చెప్పాను కదా, వారం రోజులు క్వశ్చన్ పేపర్లు పెడితే విద్య అంటే ఆ విద్య ఏం ఉపయోగం, పనికి రావాలి కదా. ఆ యూనివర్సిటీల్లో ఏంటంటే మంచి యూనివర్సిటీల్లో మంచి ప్రమాణాల విద్య. ఉదాహరణకి 160-170 ఏళ్ల క్రితం చార్ల్స్ ఎలియట్ అని చెప్పని, ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అంటే మన వైస్ ఛాన్సలర్ లాంటి వాడు, 30-40 ఏళ్ళు చేశాడు ఆయన. ఆనాడు ఎలక్టివ్ సిస్టమ్ తీసుకొచ్చారు, మీకు నచ్చిన సబ్జెక్ట్ ఉండేట్టుగా. మనకి ఈ మధ్య దాకా మన జాతీయ విద్యా విధానం కొత్తగా వచ్చేదాకా మనకి మోసపోసిన చదువు. యూనివర్సిటీ కాలేజీలో డిగ్రీ అంటే ఇంతే, మీకు వేరే మనకి ఆలోచన లేదు, మీకు ఫ్లెక్సిబిలిటీ లేదు, ఫ్రీడమ్ లేదు. అలాగే సమర్థులు వచ్చి టీచ్ చేస్తామంటే మా రూల్స్ ఒప్పుకోమని చెప్పన్నారు.